మన భారతదేశంలో పెళ్లి అంటే ఒక పవిత్ర బంధం. భార్యాభర్తల మధ్య వయసు తేడా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా భర్తలు పెద్దవారుగా ఉంటారు. ఈ తేడా వాళ్ళ జీవిత అనుభవాల మీద, ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే వియోగాలను ఎదుర్కొనే విధానం మీద ప్రభావం చూపుతుంది. సాంప్రదాయకంగా పురుషులు కుటుంబపై ఎల్డర్స్లుగా పరిగణించబెడతారు. వారు సంరక్షకులు, పోషకులు. మహిళలు మాత్రం పెంపకందించేవారు, కంటికి రెప్లా చూసుకునేవారు. వారు ఇంటిని చూసుకుంటారు, పిల్లలను పెంచుతారు మరియు అందరికీ భావోద్వేగ మద్దతును అందిస్తారు. ఈ వయస్సు తేడా మరియు ఈ సామాజిక పాత్రలు వారి జీవిత భాగస్వామి మారడానికి వారి ప్రతిస్పందనలను రూపొందిస్తాయి. వివాహాల్లో తరచుగా చిన్న వయస్సు గల స్త్రీలు జీవితంలోని అనిశ్చితిని ముందుగానే చూస్తారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యం చెందడం, వారి కుటుంబాల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం వంటివి చూస్తారు. ఇది వారి భాగస్వామిని చివరికి కోల్పోవడానికి వారిని మానసికంగా సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా మహిళలు తమ సమాజాలతో లోతుగా అనుసంధానించబడి ఉంటారు. వారికి బలమైన మద్దతు వ్యవస్థలు ఉంటాయి. స్నేహితులు, కుటుంబం, పొరుగువారు వారు తమంతాను మరియు దూరంతాను పంచుకుంటారు, కలిసి ఉండటంలో ఓదార్పును పొందుతారు. ఈ నెట్వర్క్ భద్రతా వలయం కష్టకాలాల్లో బలానికి మూలమవుతుంది. బలంగా మరియు స్థిరంగా ఉండటానికి అలవాటు పడిన పురుషులు తరచుగా తమ భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుంటారు. వారు మాటలతో కాకుండా చర్యల ద్వారా తమను తాము వ్యక్తపరుస్తారు. వారు భావోద్వేగ మద్దతు మరియు అవగాహన కోసం తమ భార్యలపై ఎక్కువగా ఆధారపడతారు. భార్య అతని జీవితానికి యాంకర్గా, అతని విశ్వాసగా, అతని ఓదార్పుకు మూలగా మారుతుంది. ఆమె అతని మనోభావాలను అర్థం చేసుకుంటుంది, అతని మానాలను అర్థం చేసుకుంటుంది మరియు అతను హాని కలిగించే క్షితమైన స్పందనని అందిస్తుంది. ఈ ఆరపడ్డం చెప్పపోయినా భార్య ఇక లేనిపష్టంగా అవుతుంది. అనివార్యాన్ని ఎదుర్కోవడం. భర్త మరణించినప్పుడు భార్య దూరంలో ఉన్నప్పటికీ అతని బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె నిర్ణయం తీసుకునేది. ఆర్థిక నిర్వాహకురాలు తన పిల్లలకు బలమైన స్తంభం అవుతుంది. ఇంటిని నిర్వహించడం, పిల్లలను పెంచడం మరియు తరత వ్యవహారాలను గమనించడం వంటి సంవత్సరాల అనుభవం ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి ఆమెను సిద్ధం చేస్తాయి. ఆమె తన అనుభవం, ఆమె నెట్వర్క్ మరియు ఆమె అంతర్గత స్థితిస్థాపకత నుండి బలాన్ని పొందుతుంది. ఈ పరివర్తన కష్టమైనప్పటికీ వారి పెంపకం మరియు సామాజిక పాత్రల కారణంగా తరచుగా మహిళలకు సున్నితంగా ఉంటుంది. దుఃఖాన్ని నావిగేట్ చేయడం. మరోవైపు పురుషులు తమ భార్యలను కోల్పోవడంతో తలెత్తే బాధను తట్టుకోవడానికి కష్టపడతారు. వారి భావోద్వేగ యాంకర్ లేకపోవడం వారి కోల్పోయినట్లు హాని కలిగించేలా మరియు ఒంటరిగా భావిస్తుంది. వారు తమ దుర్దంభాన్ని వ్యక్తపరచడం, సహాయం కోరడం లేదా ఒకప్పుడు వారి భార్య డొమ్మానైన ఇంటి పనులను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. నిష్టం భావోద్వేగం మాత్రమే కాదు, ఇది వారి దినష్టపరి చర్యలను, వారి దినచర్యలను, వారి స్వీయ భావాలను ప్రభావితం చేస్తుంది. ఇది పురుషులు తమ భార్యలపై కలిగి ఉన్న లోతైన భావోద్వేగ ఆధారపడటాన్ని హైలైట్ చేస్తుంది. తరచుగా దీనిని విస్మరించడం లేదా తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. పాత్రలో బలం. జీవిత భాగస్వామిని కోల్పోవడం చాలా బాధాకరమైన అనుభవం. పురుషులు మరియు స్త్రీలు ఏ దూతాన్ని ఎలా ఎదుర్కొంటారో వారి పెంపకం, సామాజిక అంచనాలు మరియు వారి వివాహ దినామ్యా ద్వారా రూపొందించబడింది. మహిళలు తరచుగా అద్భుతమైన స్థితిస్థాపకత మరియు ప్రదర్శిస్తుండగా పురుషులు వెనుకబడిన భావోద్వేగ శూన్యతతో పోరాడతారు. వివాహంలో మహిళలు చేపట్టే భావోద్వేగ శ్రమను గుర్తించడం మరియు అభినందించడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. పురుషులు భావోద్వేగ తెలివితేటలను అభివృద్ధి చేసుకోవడం, బహిరంగంగా తమను తాము వ్యక్తపరచడం మరియు వారి భార్యలకు మించి మద్దతు వ్యవస్థలను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇది నొక్కి చెబుతుంది.